నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. హల్లెలూయా. భయం, నిరాశ, ఒంటరితనం, అపజయం, అప్పులు, అనారోగ్యం ఇవన్నీ కూడా హృదయాన్ని నలిపేస్తున్నాయా? బయటకు నవ్వుతున్న లోపల మాత్రం ఏడుస్తున్న పరిస్థితి మీకుందా? ఇలాంటి సందర్భాల్లో మనుషులు కానీ, మన దగ్గర ఉన్న డబ్బు కానీ ఇవేమీ కూడా మనల్ని ఆదరించదు, కానీ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుని ఆదరణ గొప్ప ఆదరణ. దేవుని ఆదరణ శాశ్వతమైన ఆదరణ. శిష్యులందరూ ఒక గదిలో ఉండి భయపడుతుంటే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రభువారు ఆ గదిలోకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో ఎవరు ఏమీ చేయలేని సమస్యలు మనం ఎదుర్కొంటున్నా దేవుడు వచ్చి మనకి సమాధానం, నెమ్మది కలగ చేస్తారు. దేవుడు తన కార్యాల ద్వారా మనల్ని ఆదరిస్తారు. నాయని గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు మనుషులందరూ ఏడవద్దని చెప్పారు. అయితే క్రీస్తు ప్రభువారు కూడా వచ్చి అమ్మ ఏడవద్దని చెప్పారు. కానీ ఏడవద్దు అని చెప్పిన దేవుడు చనిపోయిన కుమారుణ్ణి తిరిగి లేపారు. మీ జీవితంలో కూడా మిమ్మల్ని స్వస్థపరిచి, అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చి, మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని లేవనెత్తి, మీ భయాలు తొలగించి దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తారు. బైబిల్లో ఎన్నో వేల వాగ్దానాలు. దేవుని వాగ్దానాలే మనకు బలం. దేవుడు తన ప్రజల పట్ల తన వాగ్దానాలు నెరవేరుస్తారు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవారు కాదు. ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా దేవుడు మనల్ని తన మందిరములో ఆదరిస్తారు. తల్లి ప్రేమ నిస్వార్థమైంది, సహనంతో కూడింది. అంతకంటే గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ఆదరిస్తారు. ఆయన మందిరములో ఉన్న మేలుల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. ఆయన మందిరంలో ఉన్న సహాయము, సమాధానము, సమృద్ధి, సంతోషము వీటి చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. కాబట్టి వాగ్దాన విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా, ఎటువంటి కష్టం గుండా వెళ్తున్నా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవంగల దేవైస ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలు ప్రభా. ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా ప్రభా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభా, వారిని ఆదరించండి ప్రభా. వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలుసు, వారికున్న కష్టం మీకు తెలుసు, వారికున్న అనారోగ్యం, వారికున్న అప్పులు, వారికున్న భయాలు, వారికున్న ఆందోళన ప్రభా, ప్రతిదీ మీకు తెలుసు ప్రభా. వారిని మీరు ఆదరించండి అయ్యా ప్రభా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చిందేవా ప్రభా. ప్రభా, నీ సహాయం ద్వారా తండ్రి ప్రభా వారిని ఆదరించండి అయ్యా ప్రభా. మీ కార్యాలు చేసి ఆదరిస్తానని సెలవిచ్చిందేవా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచి ఆదరించండి అయ్యా. అప్పుల్లో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి ఆదరించండి అయ్యా. ఇబ్బందులు ఇరుక్కుపోయిన వారిని లేవనెత్తి ప్రభా వారిని ఆదరించండి అయ్యా. వారి కార్యాలు ప్రభా, ఉద్యోగ విషయంలో కానీ, గర్భఫల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ ప్రభా, చదువుల్లో కానీ వారి కార్యాలు సఫలం చేసి ప్రభా వారిని ఆదరించండి అయ్యా. నీ వాక్యం ద్వారా తండ్రి వారిని ఆదరించండి అయ్యా. నీ వాగ్దానాలు నెరవేర్చి వారిని ఆదరించండి అయ్యా. ఎవరో ఏమీ చేయలేని సమస్యల్లో వారు ఉన్నారేమో తండ్రి ప్రభా, నీ గొప్ప ఆదరణతో ప్రభా, నీ నిత్యమైన ఆదరణతో ప్రభా వారిని ఆదరించండి అయ్యా ప్రభా. వారి అవమానాన్ని ఘనతగా మార్చండి అయ్యా ప్రభా. దుఃఖాన్ని సంతోషంగా మార్చండి అయ్యా ప్రభా. గొప్ప మేలు ప్రతిఫలం వారికి దయచేయమని మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముతూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.